విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పలు రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఉన్నారు. తొలి రోజు 2 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా 11 రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వబోతుంది. దాదాపుగా ఈ దసరా ఉత్సవాల్లో 18 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయంలో భక్తుల కోసం అని చెప్పి ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. కింది నుంచి కెనాల్ రోడ్ నుంచి ప్రారంభించి దుర్గగుడి యొక్క ఘాట్ రోడ్ వరకు కూడా ప్రత్యేకంగా 5 రకాల క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి విఐపి క్యూ లైన్, మరొకటి వివిఐపి క్యూ లైన్. అయితే ఈ రోజు నుంచి మొత్తం అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలుపెట్టి ఆశ్వయుజ శుద్ధ నవదశమి వరకు కూడా ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు జరగబోతున్నాయి. ప్రధానంగా ఈ ఉత్సవాల్లో ఈ ఏడాది దాదాపుగా 38 సంవత్సరాల తర్వాత తొలిసారిగా అమ్మవారికి 11 రోజుల ఉత్సవాలు జరగబోతున్న నేపథ్యంలో కాత్యాయని దేవి మాత అవతారం అనేది ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత కూడా సంతరించుకోబోతోంది. కాత్యాయని మాత అంటే సాక్షాత్తు సరస్వతీదేవి స్వరూపంగా అందరూ భావిస్తూ ఉంటారు. అటువంటి 5వ రోజున కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు ఇంద్రకీలాద్రి మీద కనిపించబోతున్నారు. దీన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. అదేవిధంగా 8వ రోజున మహాసరస్వతీదేవి అవతారంలో అమ్మవారు మూలా నక్షత్రం రోజున దర్శనం ఇవ్వడం అనేది భక్తులకు ఆ రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఈ ఒక్కరోజే సుమారు 2 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వస్తారని అధికార యంత్రాంగం కూడా ఆలోచిస్తోంది. మొదటి రోజైన ఈ రోజున అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజున ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి స్వరూపాన్ని భక్తులు దర్శించుకునేందుకు గాను పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే మొదటి రోజు కావటం వల్ల కొంతమేరకు భక్తుల సంఖ్య ఇంకా గణనీయంగా తగ్గే కనిపిస్తోంది. ఇంకా భక్తులు ఎవరు కూడా ఆలయానికి చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానంగా ఆఖరి 4 రోజుల నుంచి అంటే అమ్మవారి మూలా నక్షత్రమైన జన్మ నక్షత్రం రోజు నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక స్వర్ణ గోపురంతో కలకల్లాడిపోతున్న అమ్మవారి గోపురం ఇక నుంచి అమ్మవారి దర్శనం కూడా స్వర్ణ వాకిల్ నుంచే భక్తులకు జరిగే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. రోజుకొక రకమైన ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా ఆలయ అధికారులు చేస్తున్న ఏర్పాట్లతోటి భక్తులు కూడా ఈ ఏడాది దివ్యమంగళ స్వరూపంతో కనిపించే దుర్గాదేవిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా భక్తులను దర్శనానికి కూడా అనుమతించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు.